ఒకవైపు సంజయ్ దత్ని అరెస్ట్ చేయలేదా, అలాగే సల్మాన్ ఖాన్ని అరెస్ట్ చేయలేదా, అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే తప్పేంటి అని చెప్పి మనకి కామెంట్స్ వినిపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కామెంట్స్ చేశారు. See, I think it's a wrong application of that. ఎందుకంటే సంజయ్ దత్ వాజ్ అరెస్టెడ్ ఇన్ ఏ టాడా కేస్. ఒక గన్స్ ఉన్నాయి కానీ కాన్స్పిరసీ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్లో ఉన్నందుకు చేసింది. అది కరెక్ట్ కంపారిజన్ కాదు. ఐ డోంట్ నో అంటే రేవంత్ రెడ్డి ఏ కాంటెక్స్ట్లో. రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ గ్రౌండెడ్ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. అండ్ అంటే ఇప్పుడు చాలాసార్లు నాకేమనిపిస్తుంది అంటే ఒక మనిషి చాలా సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ విల్ బి డీలింగ్ విత్. ఆ టైంలో బ్రీఫ్ చేసిన వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పని కట్టుకుని ఎవరి మీద అని మాత్రం నేను అనుకోను. హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, యూనో. బట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ యాజ్ అన్ ఓవర్ సైట్. చెప్పిన వాళ్ళు ఎలా బ్రీఫ్ చేశారు, తను దేంట్లో ప్రియాక్యుపైడ్గా ఉన్నాడా అన్న దాంట్లో అవ్వచ్చు. కానీ ఎలా బ్రీఫ్ చేసినా ఒక అల్లు అర్జున్ లాంటి ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ పని కట్టుకుని వెళ్ళి ఒకళ్ళ మరణానికి కారణం అవరు కదా. అంటే బ్రీఫింగ్ సంబంధం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ఈ కాన్వర్సేషన్ బిగినింగ్లో ఆల్మోస్ట్ అసలు ఎనీబడీ కెన్ నో. కరెక్ట్. అంటే ఏమీ తెలియకుండా కూడా ఒక స్టార్ వచ్చాడు, ఒక లీడర్ వచ్చాడు, ఒక సెలబ్రిటీ వచ్చాడు, జనాలు గుమి కొడతారు. ఆ సెలబ్రిటీ ఎట్లా కారణం అవుతాడు దానికి? అవును. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏంటి, ఈవెన్ ది జడ్జి గారు చెప్పారు, ఒక ఫ్రీ పర్సన్ ఇండియాలో ఎక్కడన్నా తను వెళ్ళటానికి తను వాంట్స్ టు గో టు ఎ థియేటర్ ఆర్ వేర్ ఎవర్ ఈ క్యాన్ గో. ఇంకోటి ఏంటి, థియేటర్ ఇప్పుడు తను ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ఆ ప్రొడ్యూసర్స్ పిలిచి వాళ్ళు ఏదో సరిగ్గా పర్మిషన్ తీసుకోకుండా ఉంటే అదొక పద్ధతి. థియేటర్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. థియేటర్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ థియేటర్ ఓనర్. బన్నీ ఏమో గెస్ట్గా వెళ్ళాడు. గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడ్ థియేటర్ మేనేజ్మెంటా లేకపోతే వాళ్ళు అడిగారా, పోలీసులు ఎక్కువ మంది రాలేదా, వాట్ ఎవర్ దోస్ రీజన్స్ ఆర్, ఎవరైనా ఉండటానికి ఛాన్స్ ఉంది కానీ బన్నీకి లేదు ఛాన్స్. అది దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనేది విచ్ ఈస్ ద రీజన్ ఎవ్రీబడి ఇన్ ద హోల్ కంట్రీ ఈజ్ షాక్డ్. నాట్ ఓన్లీ షాక్ బట్ ద గవర్నమెంట్ డజంట్ సీమ్ టు, అంటే వాళ్ళు షాక్లో ఉన్నట్టు కనిపించట్లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఎవరి చుట్టం కాదని చెప్పి డిఫెండ్ చేసే పనిలో ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారి ట్వీట్ చూసాం. ఒక నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఒక యాక్టర్, మీరు కూడా ఇదే ఐఎమ్ షూర్ యుల్ అగ్రీ విత్ దిస్, దట్ బిగ్గెస్ట్ అవార్డ్, బిగ్గెస్ట్ ఫిల్మ్ అని. దట్ ఇస్ ఎ వెరీ సాడ్ టైమింగ్. ఎందుకంటే ఒకేపు నుంచి ఒక తెలుగు యాక్టరు, తెలంగాణ స్టేట్ రెసిడెంట్, ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ సినిమా డెలివర్ చేసి ఇండియా అంతా షేక్ అయిపోయేలాగా చేసి తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాడు హీరో అని తెలిసి ఒక తెలుగు యాక్టరు తనని ఆల్మోస్ట్ అదే రోజు ఇలాంటి దాంట్లో ఐ మీన్ ఇరికిష్టం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. రాంగ్ అండ్ వెరీ సాడ్, డిస్ట్రెస్ఫుల్. యా.